విజయవాడలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత అక్కల గాంధీ, బొప్పన్న భవనకుమార్ వంగవీటి మోహన రంగకు ఘన నివాళులర్పించారు. రంగా పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని, కుల మతాలకు అతీతంగా ప్రజలు ఆయన్ను ఆరాధిస్తున్నారని వంగవీటి రాధ కొనియాడారు. వంగవీటి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల తరపున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రంగా మరణించి 40 ఏళ్లవుతున్నా నేటికి ప్రజలు స్వచ్ఛందంగా జయంతి వర్ధంతులు నిర్వహిస్తూ గుండెల్లో పెట్టుకున్నారని నేతలు స్మరించుకున్నారు. విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాము. భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేదల పెన్నిది. ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్నా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా విజయవాడలో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.